హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ 15 మే 2024 అండి. ఈరోజు మనకు ఒక డిస్కషన్ చేసుకునే ఫస్ట్ స్టాక్ అండి, కొచ్చిన్ షిప్ యార్డ్. ఇది డైలీ టైం ఫ్రేమ్ అండి. మనం చూసినట్టయితే ఇది మొత్తం అప్మూవ్ ఛానల్ కనిపిస్తుందండి. ఈ మూమెంట్ మొత్తం చూసారా, మూమెంట్ మొత్తం అప్వర్డ్ జరిగిందండి. సో మనకి ఇది బ్రేక్అవుట్ అయిందండి, ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయిందండి. మళ్ళీ రీటెస్టింగ్ చేసింది, రీటెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి మళ్ళీ అనేది ఈ క్యాండిల్ మనకి బులిష్ వచ్చిందండి. సో ఇది కూడా మనకు బ్రేక్అవుట్ అనుకోవచ్చు అండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది కొంచెం ర్యాలీ జరిగే ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. స్టాక్ నేమ్ కొచ్చిన్ షిప్ యార్డ్, డైలీ టైం ఫ్రేమ్ అండి, 1366 అబవ్ వాచ్ అండి. నెక్స్ట్ సెకండ్ స్టాక్ ఈజ్ ఎన్సిసి అండి, ఎన్సిసి లిమిటెడ్. ఇది మనకు సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫామ్ నుంచి కనిపిస్తుందండి. స్టాక్ నేమ్ ఎన్సిసి. ఇది కింద సపోర్ట్ లైన్ తీసుకుంటే అండి మనకి ఇది కరెక్ట్గా మనకి ఫార్మేషన్ బాగుందండి. సో ఇక్కడ నుంచి మనకి ఈ సిమెట్రిక్ ట్రయాంగిలేషన్ అనేది బ్రేక్అవుట్ ఛాన్స్ అయితే ఉందండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేశానండి. స్టాక్ నేమ్ ఎన్సిసి అండి, డైలీ ఫ్రేమ్ 255 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ సెకండ్ స్టాక్ ఈజ్ హుడ్కో అండి, హౌసింగ్ అండ్ అర్బన్ సంబంధించింది. స్టాక్ నేమ్ హుడ్కో. ఇది చూసినట్టయితే మనకి ఇది కూడా మనకి కింద ఒక సపోర్ట్ తీసుకుంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి స్టాక్. సో ఇది హెడ్ అండ్ షోల్డర్స్ అండి, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇది రీటెస్టింగ్ అనుకోవచ్చు అండి. రీటెస్టింగ్ కొంచెం ఎక్కువ జరిగిందండి. రీటెస్టింగ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ కొంచెం కన్స్ట్రక్షన్ జరిగిందండి. నిన్న ఎస్టర్డే మనకి బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చి మంచి వాల్యూమ్తో వచ్చిందండి. సో ఈ ప్రీవియస్ హై ఉంది సార్, అది బీట్ చేసే హై ఛాన్స్ అయితే మంచి కనిపిస్తుందండి. అందుకని స్టాక్ సెలెక్ట్ చేశానండి. స్టాక్ నేమ్ హుడ్కో, డైలీ ఫ్రేమ్ అండి, 236 అబవ్ వాచ్ అండి. The next stock is HPL ఎలక్ట్రిక్ పవర్ అండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఉన్నది మీకు బ్రేక్అవుట్ ఇచ్చిందండి. ఇది బ్రేక్అవుట్ అనుకుంటాం. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్టింగ్ చేసిందండి. స్టాక్ రిజిస్ట్రేషన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎస్టర్డే మనకు ఒక క్యాండిల్ వచ్చిందండి, బిగ్ క్యాండిల్. అంటే మనకి స్ట్రెంత్ కనబడుతుంది, స్టాక్ స్ట్రెంత్ కనబడుతుంది, అప్ మూమెంట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో అందుకని నేను స్టాక్ సెలెక్ట్ చేసుకోనండి. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ పవర్, డైలీ ఫ్రేమ్ అండి, 415 అబవ్ వాచ్ అండి. నేను చెప్తున్న ఏది రికమెండేషన్ కాదండి, ఇది ఓన్లీ నా వ్యూ మాత్రమే. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ గుజరాత్ అండ్ పవర్ అండి. గుజరాత్ అండ్ పవర్ అండి, ఇది వీక్లీ తీసుకుంటున్నానండి స్టాక్. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. చూడండి మనకి స్టాక్ ప్రీవియస్ వెళ్తే ఇది మొత్తం కన్సెషన్ జరిగిందండి. ఈ స్టాక్ అనేది ఈ బేస్ చూసుకుంటే మొత్తం కన్సెషన్ జరిగిందండి. ఇది మొత్తం కన్సెషన్ ఎన్ని సంవత్సరాలు జరిగింది చూడండి, 2023 నుంచి అండి. 2023 నుంచి ఆల్మోస్ట్ 2023 వరకు కూడా ఇదే రేంజ్లో ఉంది స్టాక్ అనేది, ఎటువంటి మూమెంట్ లేదు. సో దాని తర్వాత మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి, ఈ ఛాలెంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ జరిగిందండి.
ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది ఫాలో అయిందండి, వీక్లీ టైంలో ఫాలో అయిందండి. మళ్ళీ ఇప్పుడు మనకి కొంచెం కన్స్ట్రక్షన్ జరిగిందండి, ఇది కన్స్ట్రక్షన్ జరిగిందండి వీక్లీ టైంలో. ఇది మనకి మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, స్టాక్ అనేది మనకి మూమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అందుకే స్టాక్ తెలుస్తున్నాను. స్టాక్ నేమ్ గుజరాత్ ఇంట్ పవర్ అండి, వీక్లీ ఫ్రేమ్ 193 అబవ్ వాచ్ అండి. ఓకే అండి. నెక్స్ట్ స్టాక్ ఈజ్ ఇంజనీర్స్ ఇండియా అండి, ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసుకున్నట్టయితే మనకి అక్కడక్కడ జరిగిందండి కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి రౌండ్ బాటం, ఒక హాఫ్ రౌండ్ బాటం కన్వర్ట్ చేసి కనిపిస్తుందండి, ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. స్టాక్ అనేది ఇక్కడ నుంచి ర్యాలీ జరిగిందండి, ర్యాలీ జరిగి చాలా ఫాస్ట్గా మూమెంట్ వెళ్ళింది వీక్లీ ఫ్రేమ్లో. తర్వాత రీటెస్టింగ్ చేసింది, మళ్ళీ కన్సల్టేషన్ జరిగి పైకి ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఒక ఫుల్ వాల్యూమ్స్తో తీసుకుంటే ఫుల్ వాల్యూమ్స్తో వెళ్తున్నాను పైకి. సో అందుకని స్టాక్ వెళ్తున్నాను అండి. స్టాక్ నేమ్ ఇంజనీర్స్ ఇండియా, వీక్లీ ఫ్రేమ్ 247 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అండి. ఇది జూమ్ చేస్తానండి, చూడండి. ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ తీసుకుంటే అండి, ప్రజెంట్ ఉన్న సిఎం ప్రకారం చూసుకుంటే మనకు ఒక రౌండ్ బాటమ్ అండి తీసుకున్నట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి వీక్లీ ఫ్రేమ్లో. షార్ట్ టైమ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అండి, ఒక రౌండ్ బాటమ్ చేస్తుంది, రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి వీక్లీ ఫ్రేమ్లో. సో కంపెనీ ఉంటుందని చెప్పి రిలీజ్ చేస్తానండి. సో రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ప్రజెంట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దామండి. ప్రజెంట్ టెక్నికల్ లెవెల్స్లో సారీ అండి, ప్రజెంట్ టెక్నికల్ చూసారా? ప్రజెంట్ టెక్నికల్స్ ఎలా ఉందంటే మనకి ఇది ఫాలో అయిందండి, తర్వాత మనకి స్టాక్ అనేది చాలా మంచి మూమెంట్ వస్తుందండి. మూమెంట్ అయిన తర్వాత వన్ బిగ్ క్యాండిల్ వస్తుందండి, రెడ్ క్యాండిల్. సో దాన్ని బీట్ చేసుకొని మనకి పైకి ఛాన్స్ కనిపిస్తుందండి నెక్స్ట్ క్యాండిల్ చూసినట్టయితే. సో మనకి ఎప్పుడైతే మనకి ఈ అనుకున్న లెవెల్ క్రాస్ చేస్తుందో అక్కడ నుంచి ర్యాలీ ఛాన్స్ అయితే ఉందండి, ఇది మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో స్టాక్ వచ్చేసరికి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అండి, వీక్లీ ఫ్రేమ్. ప్రీవియస్ మన గ్రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. సో 107.50 అబవ్ వాచ్ అండి, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ అండి, వీక్లీ ఫ్రేమ్. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ అలంబిక్ లిమిటెడ్ అండి, అలంబిక్ లిమిటెడ్. దీన్ని మంత్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఉన్నది ఈ రేంజ్ అండి, 123 అండి. 123 అనేది మనకి మేజర్ సపోర్ట్ అండి, మేజర్ రెసిస్టెన్స్ అండి, సపోర్ట్ కాదు సారీ, మేజర్ రెసిస్టెన్స్. ఇది మనకి ప్రీవియస్ అందరికి వెళ్ళిన తర్వాత ఫాలో అయిందండి, స్టాక్ అనేది ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత ఇది మనకి కన్సెషన్ చేసిందండి స్టాక్. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి, గమనించాలి. ఇది కన్సెషన్ జరిగిందండి. ఈ కన్సెషన్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి.
చాలా మంచిగా ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగి మళ్ళీ ఒక బిగ్ క్యాండిల్ వచ్చిందండి, రెడ్ క్యాండిల్. సో మనమైతే కింద ఒక సపోర్ట్ తీసుకున్నట్లయితే ఈ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి స్టాక్ అనేది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మూమెంట్ స్టార్ట్ అయిందండి. సో ప్రీవియస్ ఉన్న ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. నెక్స్ట్ మనకి ఈ బాక్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి బయటకు వస్తుంది అనుకోండి, నెక్స్ట్ మనకి ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. ప్రజెంట్ 100 రూపీస్ ఉంది అనుకోండి, మనకి 104 అండి, 104 అబోవ్ వాచ్ అండి, 104 అబోవ్ వాచ్ అనుకోండి. సో అక్కడ నుంచి మనకి నెక్స్ట్ 120 అయితే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుందండి స్పష్టంగా. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేస్తున్నానండి. స్టాక్ నేమ్ అలంబిక్, మంత్ ఫ్రేమ్ అండి, 104 అబోవ్ వాచ్ అండి. The next stock is BF Utilities అండి. BF Utilities స్టాక్ నేమ్. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ అండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ప్రీవియస్ మీరు చూసినట్టయితే స్టాక్ అనేది చాలా అప్ నుంచి ఫాలో అయిందండి. స్టాక్ అప్ నుంచి ఫాలో అయిన తర్వాత ఇది మొత్తం ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. లాంగ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒకసారి బయటకు వస్తాను అనుకోండి, ఆ ఛానల్ నుంచి స్టాక్ అనేది చాలా మూమెంట్ ఉంటుందండి. అది గమనించాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్ చూసారా ఎప్పటి నుంచి ఉందండి, ఇది 2010 నుంచి ఉందండి. 2010 నుంచి ప్రెసెంట్ 2024 అండి. ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఉందండి. ఈ 14 ఇయర్స్ నుంచి స్టాక్ అనేది ఇక్కడే ఉందండి. ఈ ప్రైస్ యాక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ నుంచి మనకి మూమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ మూమెంట్ స్టార్ట్ అయితే మనకి ఎక్కువ స్టాక్ అనేది రన్నింగ్ ఉండొచ్చండి. స్టాక్ అనేది ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అది గమనించండి. ఇది మీరు వాచ్ స్టార్ట్ చేసుకొని వాచ్ చేయండి. స్టాక్ నేమ్ BF Utilities అండి, మంత్లీ ఫ్రేమ్ 890 అబోవ్ వాచ్ అండి. టుడే లాస్ట్ స్టాక్ అండి ఈ వీడియోకి, మిందా కార్ప్ అండి. మిందా కార్ప్ ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. చూడండి, ఇది వచ్చేసప్పటికి ప్రీవియస్ మనకి ఒక కన్స్ట్రక్షన్ జరిగిందండి. స్టాక్ అనేది మనకి ఇక్కడ నుంచి ర్యాలీ జరిగిందండి. ఇది మొత్తం ర్యాలీ జరుగుతూ వస్తుందండి. సో ఇటు వచ్చేప్పటికి కొంచెం కన్స్ట్రక్షన్ జరిగిందండి. స్టాక్ కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. మంత్లీ ఫ్రేమ్ అండి, మంత్లీ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయిందండి. ప్రీవియస్ మీకు గమనిస్తుందండి, ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది చాలా మూమెంట్ పైకి వెళ్ళిందండి. ఇది బ్రేక్అవుట్ అయిందండి స్టాక్. ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది చాలా మూమెంట్ వచ్చిందండి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇది కన్స్ట్రక్షన్. సో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక పోల్ అండి, ఇది ఒక ఫ్లాగ్ అండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుందండి. ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ బయటకు వస్తుందో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుందండి. సో స్టాక్ నేమ్ మిందా కార్ప్ అండి, 435 అబోవ్ వాచ్, మంత్లీ ఫ్రేమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.